ఇద్దరు ముగ్గురు మంత్రులు మారేటువంటి అవకాశం కనపడతా ఉందని కూడా నిన్నటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకటి కొండా సురేఖ పదవి పోయేటువంటి అవకాశం కనపడతా ఉంది, జూపల్లి కృష్ణారావు పదవి పోయేటువంటి అవకాశం కనపడతా ఉంది. దాంతోపాటు ఆయన ఎవరు మన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన పదవి కూడా పోయేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇలా ముగ్గురు మంత్రి పదవులు పీకేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏం జరగబోతుంది అనేది మాత్రము చూడాలి. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని కలుస్తందుకు బాగా తాపత్రయపడుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. మామూలుగా తాపత్రయపడతలేరు, బాగా తాపత్రయపడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ. దాదాపు 1 సంవత్సర కాలం అవుతుంది అటు ఇటుగా. ఎక్కడ కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి 1-to-1 మీటింగ్ ఎక్కడ కూడా ఇస్తలేడు. ఏదైనా ఈవెంట్ ఏదైనా కార్యక్రమం ఉంటే అందరితో పాటు గుంపులో గోవిందగా వచ్చి నమస్తే పెట్టిపోవాల్సిందే తప్ప రాహుల్ గాంధీ ఇండివిజువల్గా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వక దాదాపు 1 సంవత్సర కాలం అవుతా ఉంది. అదేదో ప్రభుత్వం వచ్చిన కొత్తలో 1-2 సార్లు కలిసిండు, తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఏంది, రేవంత్ రెడ్డి రాజకీయం ఏంది, ఆయన ఎవరి కోసం ఈడ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి ఎవరికి లాభం కోసం తీసుకుంటా ఉన్నాడు. రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రయత్నాన్ని ఏ విధంగా బూడిదలో పోసిన పన్నీర్ మాదిరి చేసిండు. బీజేపీ మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పోరాటం చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా స్మాష్ చేసిండు అనేది మరి ఆయన గ్రహించిండా ఏమైనా తెలియదు. కానీ దాదాపు 1 సంవత్సర కాలంగా ఎక్కడ కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు.